హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్హెచ్ఆర్ నెల్లూరు. ఇప్పుడు మనం తయారు చేసిన రెసిపీ వచ్చి ఎగ్లెస్ రవ్వ కేక్ అండి. ఇది ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక హాఫ్ కప్పు పెరుగు, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు, ఒక పావు కప్పు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇవి బాగా కలిసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ వేసుకొని హాఫ్ కప్పు చక్కెర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీ దగ్గర వెన్నెల ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఈ రవ్వ చక్కెరలోనే ఒక 4 యాలకులు దాంట్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఈ పెరుగు, నెయ్యి, పాలు మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అది ఈ పాలు అనేది రవ్వ బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడరు, ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కలిపేసుకొని, మీ దగ్గర వెన్నెల ఎసెన్స్ ఉంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. బాగా కలిపిన తర్వాత కేక్ ప్యాన్ తీసుకుని దాంట్లో మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పెట్టుకోండి, లేదంటే నూనె నెయ్యి అయినా రాసుకొని గోధుమ పిండిని డస్టింగ్ చేసుకొని కేక్ మిశ్రమాన్ని ఎత్తి కేక్ ప్యాన్లో వేసేసుకొని ఒక 45 నుంచి 50 నిమిషాల మధ్యలో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే, ఇన్స్టెంట్ ఎగ్లెస్ రవ్వ కేక్ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. నేనైతే తయారు చేసిన తర్వాత మీకు ఈ మిశ్రమాన్ని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇంతే ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ ఎగ్లెస్ రవ్వ కేక్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, follow.